విజయవాడ విజయోత్సాహంతో దద్దరిల్లిపోతుంది. విజయదుర్గ తల్లి సాక్షిగా అధర్మం నేలకూలింది, ధర్మం రక్షింపబడింది. స్వార్థం, అహంకారం ఓడిపోయింది, అనుభవం గెలిచింది. అందరికీ మంచి చేయాలనే ఆవేశం గెలిచింది. ప్రజల ఆవేదన గెలిచింది. నిస్సహాయతకు చేయూత దొరికింది. అరాచకం, విశృంఖలత్వం, అతిస్వేచ్ఛ, లెక్కలేనితనం, డబాయింపు, మర్యాదలేనితనం అన్నిటికీ అర్థాలు తెలిసి వచ్చాయి ఈనాటికి కదా. హుందాతనం, దూరదృష్టి, ఉపకారం, కలిసి నడవటం, అభివృద్ధి, అన్ని రంగాల్లో ఆకాశమే హద్దుగా దూసుకుపోవడం అన్నిటి అర్థాలు ఇక అనుభవంలోకి రాబోతున్నాయి. ప్రతిరోజు ప్రతి ఒక్కరికి పాలు పోయటం మంచిదా, లేక ప్రతి ఒక్కరూ కష్టపడే ఆవును కొనుక్కుని ప్రతిరోజు పాలు పితుక్కుని తాగేలా చేయటం మంచి పనా? నా ప్రశ్న మీకు అర్థమవుతోందా? ఒక అహంభావి స్వార్థపరుడు ఏం చేస్తాడు? పాలు పోసి అమాయక ప్రజల్ని తన గుప్పెట్లో ఉంచుకుంటాడు. ఒక జ్ఞాని నిస్వార్థపరుడు ఆ అమాయక ప్రజల్ని బలపరిచి శక్తినిచ్చి స్వేచ్ఛగా బతకరిస్తాడు. అంత తిన్న ప్రజలే చివరికి అసహించుకున్నారు కదా.